చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయాలని ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ డివిజన్గా మారకపోవడంతో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. మరి చెన్నూరు కొత్త డివిజన్పై ప్రజల్లో ఆశలు చిగురిస్తాయా? డివిజన్ కళ కేవలం కాగితాలపైనే మిగిలిపోతుందా, లేక భవిష్యత్తులోనైనా ఆచరణలో సాధ్యమవుతుందా? అసలు కొత్త డివిజన్ ఏర్పాటు ఉంటుందా లేదా? ఇంతకీ చెన్నూరు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్ ఏం చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. చెన్నూరు నియోజకవర్గ ప్రజల ఆశలు కలలు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయాయి. చెన్నూరు కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ వాసుల కల నెరవేరడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్లలో ఉండగా పరిపాలనను మరింత చేరువుగా చేసేందుకు చెన్నూరు కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని సందిగ్ధంలో వారు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఒక ఆశగా మొదలైంది. ఇప్పుడు ఒక అంతులేని కథగా మారింది. దీనికోసం దాదాపు 2 ఏళ్ల క్రితం 2023 అక్టోబర్ 4న అప్పటి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలతో పాటు కొత్తగా ఆస్నాద, పారుపల్లిని మండలాలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. భూ సంబంధిత ఇతర పరిపాలనా పనుల కోసం మంచిర్యాలకు వెళ్లాల్సి రావడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా దూరంగా ఉన్న కోటపల్లి, చెన్నూరు మండలాల ప్రజలకు ఇది ఆర్థికంగా, సమయపరంగా ఇబ్బంది కలిగిస్తోంది. ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్త డివిజన్ ఏర్పాటు తప్పనిసరి అని స్థానికులు అంటున్నారు. గత ఎన్నికల ముందు అన్ని పార్టీలు ఈ హామీని ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక ఈ హామీ నెరవేరుస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం మారినా ప్రజల సమస్యలు మారలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని డివిజన్లకు ఆమోదం తెలిపినా ఆ జాబితాలో చెన్నూరు పేరు లేదు. దీంతో స్థానిక ఎన్నికల ముందు కొత్త మండలాలకు పరిషత్తుల ఏర్పాటు కూడా అసాధ్యంగా మారింది. చెన్నూరు డివిజన్ కళ కేవలం కాగితాలపైనే మిగిలిపోయిందా, లేక భవిష్యత్తులో అయినా ఆచరణలో సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు చెన్నూరు ప్రజల ముందు ఉన్న పెద్ద ప్రశ్న. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు చెన్నూరు నియోజకవర్గ పరిధిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 2023 అక్టోబర్ 4వ తేదీన కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నూతనంగా ఆస్నాద, పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఆ మేరకు సరిహద్దులు, జనాభా, భౌగోళిక వివరాలను పై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ ప్రక్రియ మొదలై 2 ఏళ్లు పూర్తవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ డివిజన్ ఏర్పాటు కాలేదు. దీంతో కొత్త డివిజన్ ఏర్పాటు ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం ఖరారయ్యాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండలాలకు పరిషత్తుల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోనుంది. చెన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో రెవెన్యూ, పరిపాలనా సంబంధిత పనులకు మంచిర్యాలకు రావాల్సి వస్తోంది. మంచిర్యాల నుంచే భూ సంబంధిత ఇతర రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణ జరుగుతోంది. ఇక కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని పలు గ్రామాలకు మంచిర్యాల దూరాభారంగా మారింది. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో చెన్నూరును కొత్తగా ఏర్పాటు చేయాలంటూ స్థానికుల నుంచి డిమాండ్లు వచ్చాయి. దీంతో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హామీలిచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ సర్కారు ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో మరుగున పడింది. తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపు కరువవడంతో డివిజన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ఆమోదం తెలుపగా అందులో ప్రతిపాదిత చెన్నూరుకు జాబితాలో చోటు దక్కలేదు.
రాజకీయ పార్టీల హామీలు, ప్రభుత్వాల నిబద్ధత లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. ఇది చెన్నూరు ప్రజల ఆవేదన. చెన్నూరు ప్రజల ఆశలు ఇప్పుడు వారి సొంత ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపైనే నిలిచాయి. తమ సుదీర్ఘ కళ అయిన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటును మంత్రి వివేక్ సాకారం చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. మరి ప్రజల ఆకాంక్షను ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో లేదో చూడాలి. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.